హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరశురామ్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ 95 పెన్షన్దారులకు అయితే ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరింత తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా డైలీ ఫాలో అవుతుండండి. అయితే ముఖ్యంగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈపీఎస్ 95 పెన్షన్దారులకు అలర్ట్, వెంటనే ఈ పని చేస్తే మీ హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్ లభించే అవకాశం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షన్దారులకు వేతన సవరణలు అయితే చేసేందుకు ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే 8వ పే కమిషన్ ఇంకా ఏర్పాటు చేయలేదు ఫ్రెండ్స్. కానీ అతి త్వరలోనే 8వ పే కమిషన్ కూడా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లయితే తెలుస్తోంది. దీంతోపాటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ కోసం పెన్షన్ పే ఆర్డర్లను కూడా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకైతే అందిస్తోంది. హయ్యర్ పెన్షన్ పొందేందుకు ఇంకా అవకాశం ఉంది. ఈ ఈపీఎఫ్ఓ దీనికి సంబంధించిన కీలక మార్గదర్శకాలు విడుదల చేయగా, మీరు ఇప్పటికే హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైనట్లయితే కొన్ని పనులు చేయడం ద్వారా మీరు హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అది ఇప్పుడు ఎలాగో మనం తెలుసుకుందాం. హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్ పొందేందుకు ఏం చేయాలి? అయితే మీరు ఇప్పటికే హయ్యర్ పెన్షన్ ఫారం అప్లై చేసినట్లయితే, అయినప్పటికీ మీకు ఇంకా పెన్షన్ పే ఆర్డర్ రాకపోయినట్లయితే ఈపీఎఫ్ఓ అడిగినట్లుగా జాయింట్ ఆప్షన్ ఫామ్ ఉన్న మీ తప్పుల్ని సరిదిద్ది తిరిగి అప్లోడ్ చేస్తే అయితే సరిపోతుంది. ఇందుకోసం మీరు గతంలో పనిచేసిన కంపెనీ హెచ్ఆర్ లేదా అకౌంట్ శాఖ నుంచి అయితే సహాయం పొందాల్సి అయితే ఉంటుంది. ఇంకోటి అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి అంటే, గతంలో పనిచేసిన కంపెనీ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ స్లిప్పులు ఉంటాయి కదా, సాలరీ స్లిప్స్, అవి ఇంకోటి ఉపాధి ధృవీకరణ పత్రం, జాయింట్ ఆప్షన్ ఫారం అంటే మీరు వెరిఫికేషన్ చేసిన జాయింట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. చెల్లుబాటు అయ్యే ఐడి రుజువు అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలా ఉంటాయి కదా, వాటిని కూడా చూపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు పరిశీలించనున్నారు. మీరు ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించాలనుకున్నా అది డిజిటల్ ప్రక్రియ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. మీరు గతంలో అప్లై చేసిన దరఖాస్తులో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే మీ పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఇది గమనించండి ఫ్రెండ్స్. మీ పెన్షన్ పే ఆర్డర్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది ఈపీఎఫ్ఓ వెబ్సైట్. అందులో మెంబర్ ఈ సేవ ద్వారా మీ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. నెక్స్ట్ హయ్యర్ పెన్షన్ స్టేటస్ సెక్షన్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ దరఖాస్తును అయితే ట్రాక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఈ ఈపీఎఫ్ 95 పెన్షన్దారులకు సంబంధించి ఈ విషయం. ఈ వీడియోని అసలు లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.